ఆపరేషన్ కగార్ మావోయిస్టులను ఏరివేసే దిశగా మొత్తం మావోయిస్టులైత భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తామంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక రెస్క్యూ ఆపరేషన్ మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా. అయితే ఇప్పుడు దేశంలో అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత, ప్రజలందరూ కూడా ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలి, మావోయిస్టులను చంపొద్దు, వాళ్ళతో చర్చలు జరపాలని చెప్తా ఉన్నారు. మరోవైపు మావోయిస్టులు కూడా మేము చర్చలకు సిద్ధం, సీజ్ ఫైర్ చేస్తాం, కాల్పులు జరపము, మేము ఆయుధాలు పక్కన పెట్టి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరోవైపు వాళ్ళు లేఖలు విడుదల చేస్తూ ఉన్నారు, ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేంద్రం తన పంతాను కొనసాగిస్తూ ఉంది, మొండి వైఖరిని అట్నే కొనసాగిస్తూ ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తూ నిత్యం వందలాది, పదుల సంఖ్యలో, 20,000 సంఖ్యలో మావోయిస్టులను బలి తీసుకుంటూ ఉన్నది. తాజాగా కూడా 26 మంది, దాదాపు 30 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. మరి ఒకవైపు నుంచే దాడులు జరుగుతూ ఉన్నాయి. మావోయిస్టులను చంపిన తర్వాత కూడా వారి మృతదేహాలను వారి కుటుంబాలకు ఇవ్వట్లేదు, ఒక ఆత్మక్షోభను పెడుతున్నారని చెప్పేసి ప్రజా సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్ వారసురాలు వెన్నెలక్క మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఒక ఆపరేషన్ కగార్ను మొండి పట్టుతోటి కేంద్రం కొనసాగించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది చాలా బాధగా అనిపిస్తుంది అన్నయ్య. ఆపరేషన్ కగార్ 2024లో మొదలై ఈనాటికి 600 మంది పైగా మృత్యువాత పడ్డారు, ఎన్కౌంటర్ చేయబడడం జరిగింది. ఇది ఇంకా ఎక్కువ ఉంది అని అంటున్నారు అన్అఫీషియల్గా. అంతా ఆదివాసీ బిడ్డలు, అంతా బిలో 25, 30, ఇంకా చూస్తే 16, 17, 18 యంగ్ అప్కమింగ్ జనరేషన్ యువత ఉన్నారు. ఈ ఆపరేషన్ కగార్ని చాలా మోడీ గారు మొండిగా తీసుకొని పోతున్నాడని సామాన్య ప్రజలు అందరూ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు, ఇప్పుడు ఇంకా ఎందుకు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అంటే, నిన్న పోయిన నెల టెర్రరిస్టులు అట్లా ఊరికి వెళ్ళి ప్రశాంతంగా ఉందామని కాశ్మీర్లో వెళ్ళి ఒక 2 రోజులు గడిపొస్తాము అన్న ఒక సామాన్య ప్రజలకు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసి చంపి వెళ్ళిన టెర్రరిస్టులతో వాళ్ళు సీజ్ ఫైర్ చేయడానికి రెడీ ఉన్నారు, వాళ్ళతో మంతనాలు చేయడానికి రెడీ ఉన్నారు, వాళ్ళతో కాంప్రమైజ్ కావడానికి రెడీ ఉన్నారు. కానీ మన బిడ్డలన్నా, మన భారతదేశ అయిన ఈ ఆదివాసీ బిడ్డలకు ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వటం లేదని సామాన్య ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అట్లాగే ద సింపుల్ క్వశ్చన్ ఈజ్, వెన్ మీరు పాకిస్తాను సీజ్ ఫైర్ కోసం రిక్వెస్ట్ చేస్తే ఓకే చేసినప్పుడు, మావోయిస్ట్ పార్టీ ఎవరైతే మేము గన్నునే నమ్ముకుంటాము, దానితోనే రాజ్యాధికారం తీసుకొస్తామనే మావోయిస్ట్ పార్టీ చిన్నారి బిడ్డలు చనిపోతున్నారు, వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా మాటకొస్తాము, సీజ్ ఫైర్ చేస్తాము. మీరు ఓన్లీ మావోయిస్టులను చంపట్లేదు, అమాయక ప్రజలని, ఆదివాసుల్ని, ట్రైబల్స్ని, సామాన్య ప్రజల్ని పట్టుకుపోయి మావోయిస్టు అన్న పేరులో చంపుతున్నారు. దాని గురించి మాట్లాడదాం, వీఆర్ రెడీ ఫర్ ద టాక్స్ అన్నప్పుడు అని కూడా 1 month అవుతుంది. ఆయన ఎందుకు ఆపటం లేదనేది ప్రజలంతా ఖచ్చితంగా ముక్తఖండంగా క్వశ్చన్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కూడా అనుభవించింది, అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసిందే, మీ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో గద్దర్ అన్న పూర్తిగా ఉద్యమంలో ఉన్నాడు, ఆయన పోరాటంలో ఉన్నాడు, ఇంటికి దూరంగా, భార్య పిల్లలకు దూరంగా ఉన్నాడు. అలాంటి ఆయన ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు కొంత మీతో ఉన్నప్పటికీ కూడా చాలామంది ఇప్పటికి ఎవరైతే ఎన్కౌంటర్లలో చనిపోతూ ఉన్నారో అటు కుటుంబాలకి దూరంగా ఉన్నారు, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ డెడ్ బాడీలను తిరిగి వాళ్ళ కుటుంబాలకు అప్పగించాలి, ఆత్మక్షోభని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు మన మావోయిస్టుల కుటుంబ సభ్యులు. దాన్ని ఎట్లా చెప్తారు? ఇది ఇంకా పెద్ద నరకం. భూమి మీదనే భారతదేశ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము ఈ భారతదేశ పౌరులని మనుషుల్లాగా కాదు, పశువుల కంటే హీనంగా చూస్తుంది. రేపో మాపో ఉరి కంబానికి ఎక్కుతున్న మనిషికి కూడా చివరి కోరిక ఏంటని అడిగి కోరిక తీరుస్తారట. కానీ చిన్న ప్రజల కోసం వెళ్ళినారు మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు. వాళ్ళు మా కోసం ఏమీ చేయడానికి వెళ్ళలేదు, మాకు డబ్బులు సంపాదించి పెట్టడానికి వెళ్ళలేదు, మాకు భూదందాలు చేయడానికి వెళ్ళలేదు, మాకు కోట్ల ఆస్తి గడించి పెట్టడానికి వెళ్ళలేదు. వాళ్ళు పేద ప్రజల కోసం వెళ్ళినారు. వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయి ప్రజల కోసం వెళ్ళిపోయి మేము వాళ్ళని చూడక 5 ఏళ్ళు 10 ఏళ్ళు, నంబాల కేశవరావు గారు అయితే 45 ఏళ్ళు వాళ్ళ కుటుంబం చూడనే లేదు. చనిపోయినాక ఒక్కసారి నా శవానన్న చూసుకుంటాం మేము.
ఆ శవాన్ని దహన సంస్కారాలు చేసుకుంటాం, మా బిడ్డని మాకు అప్పచెప్పు అని అంటే ఇవ్వకపోవడం అనేది ఈ నిరంకుశిత పాలనకు ఇది క్లియర్గా కనిపిస్తుంది ప్రజలకు. 94, 95, 96లో ఈ విధంగానే ఆంధ్ర ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగానే ఎన్కౌంటర్లు చేసి దొంగ ఎన్కౌంటర్లు చేసి శవాలు ఇవ్వకపోతే గద్దరన్న ఆధ్వర్యంలో ఎన్కౌంటర్లు ఆపాలి, ఈ బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలా అని దీని మీద సుప్రీంకోర్టు నుంచి దాన్ని ఎంక్వైరీ చేయాలని గద్దరన్న గారి ఆధ్వర్యంలో శవాల దగ్గరికి వెళ్ళి, అడవికి వెళ్ళి, నర్సాపూర్ అడవికి వెళ్ళి ఆ శవాల దగ్గర ఉండి, ఆ అన్నల దగ్గర ఉండి గద్దర్ గారు అలా పడుకున్నారంట. మీరు నా మీదకి వెళ్ళి నా వెహికల్ తీసుకొని పోవాలి, మేము ఈ శవాలు మాకు అప్పచెప్పాలని అవి తీసుకొచ్చి తన బిడ్డలకు అప్పచెప్పారు. సో ఈ విధంగానే ప్రజలందరూ, సామాన్య ప్రజలు, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భారత స్త్రీగా, సెంటిమెంట్స్ ఉన్న స్త్రీగా, అరే మా బిడ్డను మాకు ఇయ్యండి, మా మొగుడిని మాకు చంపిండ్రు, మీరు చిత్రహింసలు చేసి చంపినరు, ఆయన శవాలన్న మాకు ఇయ్యకపోవడం అనేది ఎంత నిరంకుశిత పాలననో ప్రజలకు తెలుస్తూనే ఉంది. మనం చూడొచ్చు వాళ్ళందరూ కూడా ఒకవైపు నుంచి, అంటే ఎన్కౌంటర్ అని చెప్తా ఉన్నారు కానీ ఒకవైపు నుంచే కాల్పులు చేసి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని పట్టుకొని దాని ఏమంటారు అత్యంత పాశవికంగా దాడి చేసి కొట్టి చంపినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ శరీరాల మీద బుల్లెట్ల గాయాల కంటే ఎక్కువ కొట్టిన గాయాలు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవును, చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఎన్కౌంటర్స్ అయినప్పుడల్లా విమలమ్మ గారు, మేము సభ్యులుగా, ఇంటి సభ్యులుగా వెళ్ళి చూసాం. మామూలు చిత్రహింసలు కాదు, పెట్టాల్సిన చిత్రహింసలు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు, స్త్రీలను కూడా అదే హై టార్చర్ పెట్టి చంపడం జరిగింది. అత్యంత పాశవికంగా, అంటే ఎన్కౌంటర్ చేసి బుల్లెట్ల గాయాలతో కాకుండా వారి నొసటి మీద తుపాకీలతోటి, గొట్టాలతోటి కొట్టి వాళ్ళ దవడలు, వాళ్ళ పండ్లు ఇరగొట్టడం, వాళ్ళ దవడ ఎముకలు, కాళ్ళు చేతులు మెలిపెట్టి విరిచేసినట్టు కొట్టి చంపిర్రు, ఎన్కౌంటర్ కాదు అని చెప్పేసి ప్రజా సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా బూటకు ఎన్కౌంటర్లని ఇవి సాక్ష్యాలు మీకు తెలుస్తాయి. ఇలా చూసుకుంటూ పోతే చూడండి, ఖచ్చితంగా ఇవి వాళ్ళని చిత్రహింసలు పెట్టి, స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని చంపడం జరిగింది. ఈ వీడియో చూస్తే మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అక్కడ అమ్మాయిని సివిల్ డ్రెస్లో ఉంది, ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న విధంగానే ఉంది, తనను పట్టుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపిన విధంగా ఉంది. ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, విద్యార్థులు, జర్నలిస్టులు, సామాన్య ప్రజలు ఎవరు చూసినా అర్థమవుతుంది ఇది బూటక ఎన్కౌంటర్లని. ఈ బూటపు ఎన్కౌంటర్లు ఖచ్చితంగా ఆపాలి, ఈ ఎన్కౌంటర్ల మీద విచారణ జరపాలని అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, తర్వాత జర్నలిస్టులు, రైతు కూలి సంఘాలు, విప్లవ సంఘాలు అందరూ ఐక్యమై సుప్రీంకోర్టుకి డిమాండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికీ శాంతి చర్చల కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొంతమంది నక్సలైట్లతో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో కావచ్చు, చర్చలు జరిపే దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు. కానీ కేంద్రం మాత్రం ఆ దిశగా ముందుకు రావట్లేదు. ఎందుకంటే గతంలో చర్చలు జరిపినప్పటికీ ఫెయిల్ అయినాయి, సీజ్ ఫైర్ని ఎత్తేసినారు, కావాలని మావోయిస్టులే కాల్పులు జరిపారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఒక మంచి ఇష్యూ ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, అట్లాగే సీతక్క గారి ఆధ్వర్యంలో చిన్న ఎంక్వైరీ ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. ఎందుకంటే జానారెడ్డి గారు 2004లో ఎప్పుడైతే శాంతి చర్చలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతి చర్చలు జరిగినప్పుడు జానారెడ్డి గారు వన్ ఆఫ్ ది మెంబర్ అన్నమాట. అప్పుడు గద్దర్ గారు కూడా వన్ ఆఫ్ ది మెంబర్, ఇప్పుడున్న జంపన్న గారు, హరగోపాల్ గారు కూడా మెంబర్. సో వీళ్ళ త్రూ వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చేప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు వీళ్ళతో మాట్లాడి దాని గురించి ఒక నిర్దిష్టమైన ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేసి ఏ విధంగా శాంతి చర్చలు జరిగినాయి, ఏ విధంగా దాన్ని ఫలించే విధంగా ముందుకు తీసుకుపోవచ్చు. లాస్ట్ టైం అంతా ఇట్ వాస్ నాట్ సో పాజిటివ్, కానీ దీన్ని ఫలించే విధంగా ఏ విధంగా తీసుకుపోవచ్చు అని ఒక చిన్న నోట్ లాగా ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి రెడీ ఉంది. అదొక చాలా పాజిటివ్ మెసేజ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. వేరేస్ ద సెంట్రల్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ చాలా చదువుకున్న వాళ్ళం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, అడవిలో ఉన్న ఈ ఆదివాసి బిడ్డలు అర్బన్ ఏరియాకి రావట్లేదు. అంటే పట్టణాలకు వచ్చి దాడులు చేసి మన ఇళ్ళల్లోకి వచ్చి
దొంగతనాలు చేసి వాళ్ళు ఏం గుంజుకోపోవట్లేదు. అడవిలోకి ఎవరు వెళ్తున్నారు? రైట్, ప్రభుత్వం పంపిస్తున్న బలగాలు వెళ్తున్నాయి. అక్కడ వెళ్ళి వాళ్ళ భూములను లాక్కుంటున్నాయి, వాళ్ళ ఇళ్ళని లాక్కుంటున్నాయి, వాళ్ళ సంపదని లాక్కొని వాళ్ళని చంపేస్తున్నారు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆదివాసుల భూములు ప్రభుత్వం తీసుకుంటే ఆ ఆదివాసుల భూములు కంటే ఇంకా ఎక్కువ భూములు ఆదివాసులకు ఇవ్వాలని లాలో ఉంది. అది ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. సో దీన్ని ప్రజలంతా గమనించి ఖచ్చితంగా ఖండించాలి. దీంట్లో చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే గివ్ ఏ ఛాన్స్ ఫస్ట్. మీరు ఒక్కసారి రండి, అండ్ విత్ అదర్ పార్టీ ఈజ్ రెడీ, ద అదర్ పార్టీ ఈజ్ రెడీ, స్టాప్ దిస్ వైలెన్స్, డోంట్ కిల్. మా వాళ్ళైనా సరే నా సైన్యాన్ని చంపోదని అధిపతి నాయకులే ఉత్తరం పంపిస్తున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ సైనికులను చంపుకోవాలని లేదు, వాళ్ళకు కూడా వాళ్ళతో పాటు ఉన్న చంటి బిడ్డలను చంపుకోవాలని లేదు. అరే చంపకండి, మేం మాట్లాడుతున్నాము అన్నా కానీ కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా ఒక లక్ష్యం పెట్టుకుంటుంది, ఏది పేదరికం లేకుండా చేస్తాం, అందరికీ విద్య అందేలా చేస్తాం, మంచి వైద్యం అందేలా చేస్తాం అని చెప్పేసి ఆ దిశగా ప్రయత్నం చేసేది అడుగులు వేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మాత్రం 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా మావోయిస్టు రహిత భారతదేశం చేస్తామని చెప్పేసి కేవలం దాని మీదనే దృష్టి పెట్టి పనిచేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? దీన్ని చూస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది. మోడీ గారు ఇక్కడ మావోయిస్టులను అంతం చేయడం కాదు, ది అదర్ లెఫ్టిస్ట్ పార్టీస్ని అంతా అంతం చేయాలి. ఎందుకంటే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండరు, వాళ్ళ మీదకి తిరుగుబాటు చేసే వాళ్ళు ఉండరు. ఎప్పుడైతే తిరుగుబాటు చేయకుండా ఉండరో అప్పుడు వాళ్ళది హిందూ మతాన్ని, మనువాదాన్ని మొత్తం భారతదేశం అంతా తీసుకొచ్చి మనువాదంతో వీళ్ళు భారతదేశం ఏలాలని చూస్తున్నారు. ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఉన్న గనులన్నీ, వనరులన్నీ, మైన్స్ అన్నీ పెద్ద పెద్ద బడాబాబులకు, ఇండస్ట్రీస్కి అప్పజెప్పేసి వాళ్ళు కోట్లు గడించుకోవాలనుకుంటున్నారు. వీళ్ళు నిజంగా సామాన్య ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే, నిజంగా ఎన్కౌంటర్ చేయాలనుకుంటే ఆ ఎన్కౌంటర్ మనుషులను ఎందుకు చేస్తారు? మీ భారత పౌరులని ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారు? ఎన్కౌంటర్ చేయాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి కన్నీలను ఎన్కౌంటర్ చేయండి. మీరు ఎన్కౌంటర్ చేయాలంటే ఆకలి కేకల్ని ఎన్కౌంటర్ చేయండి. ఎన్కౌంటర్ చేయాలంటే నిరుద్యోగాన్ని ఎన్కౌంటర్ చేయండి. వాటిని ఎన్కౌంటర్ చేయకుండా మనుషుల్ని ఎన్కౌంటర్ చేస్తారా అనేది మూర్ఖత్వం. ఎందుకంటే ఎప్పటి వరకైతే ఈ భూమి మీద మన భారతదేశంలో కన్నీళ్ళు ఉంటాయో, అవమానం ఉంటుందో, అణచివేత ఉంటుందో, దోపిడీ ఉంటుందో, గత 100 ఏళ్ళుగా చూస్తూ వచ్చినాము. తిరుగుబాటు రూపం ఏదో విధంగా వస్తుంది. అది నక్సల్బరీ మూమెంట్ కావచ్చు, రాడికల్ కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, రేపు ఇంకొక పేరు వస్తుంది, ఇంకొక తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు ఎందుకు వస్తుందంటే అణచివేత కాడ, కన్నీళ్ళ కాడ వస్తుంది. ఆ కన్నీళ్ళు చెప్పుకునే, ఆ బాధ చెప్పుకునే ఛాన్సే ఇవ్వట్లేదు. సో ఇది ఖచ్చితంగా నిరంకుశిత పాలన అని మనం ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుడికి ఉంది. ఎందుకంటే నిన్న అడవి బిడ్డల్ని చంపినారు, రేపు మనను కూడా చంపుతారు, రేపు మనను కూడా అవమానిస్తారు, రేపు మనను కూడా అణిచివేస్తారు. మనం చూస్తే మన రైతులు, మన పంజాబ్ రైతులు ఢిల్లీలో వాళ్ళ పంటకు కావాల్సిన నష్టం పరిహారాలు ఇవ్వాలని సంవత్సరం పాటు ధర్నా చేస్తే వాళ్ళ మీద దాడులు చేపించి, వాళ్ళ మీద వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టించి ఇప్పటికీ పోలీస్ కేసు చుట్టే తిరుగుతున్నారు వాళ్ళు. అంటే ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తారో వాళ్ళని అరెస్ట్ చేసి ఫుల్ టైంలో జైలు పెడుతున్నారు. అట్లాగే జేఎన్టీయూ స్టూడెంట్స్ ఉన్నారు, జేఎన్యూ స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు, హెచ్సియూ స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ప్రజా సంఘాల నాయకులు. ఎవరిని చూస్తే ప్రశ్నిస్తే చాలు వాళ్ళ మీద కేసు పెట్టడం, వాళ్ళ లైఫ్ టైం జైల్లో వేయడం అనేది ఈ బీజేపీ చేస్తున్న కుట్ర. మనం చూసినాక గతంలో ఆయన పాటల ద్వారా ఎంతో మందిలో చైతన్యం రగిలించారు, నిస్తేజమైన సమాజంలో ఒక చైతన్య జ్వాలలు రగిలించారు గద్దరన్న. ఇప్పుడు ఆయన ఉంటే తన పాట ద్వారానో తన మాట ద్వారానో సమాజానికి ఒక సందేశం ఇచ్చేవారు, ఏమని? మావోయిస్టులను కాపాడుకోవాలి, ప్రశ్నించే బిడ్డలను కాపాడుకోవాలని చెప్పేసి. మీరు ఆయన వారసురాలిగా మీరేం చెప్తారు? తప్పకుండా గద్దరన్న లేని లోటు సమాజంలో కనిపిస్తుంది. ఆయన యుగ పురుషుడు, ఆయన చరిత్ర సృష్టించిన వ్యక్తి.
ఆయనలా గొప్పగా చేయలేము, కానీ ప్రజలంతా ఆయన వాయిస్ అయి ఆయనని గుండెలో పెట్టుకొని విద్యార్థులు, కళాకారులు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని చోట్ల ఎవరికి తోచినంత వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మనం ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తలేని అనలేం. ఇప్పుడు నేనే చూడండి, నేను పెద్దగా చేయకపోయినా సరే ఐఎమ్ గివింగ్ మై వాయిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి అట్లా ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నారు. ఆయన గద్దరన్న మాత్రం ఉండింటే గోషి గొంగడి గజ్జలు కట్టుకొని లక్షలాదిగా ప్రజలు తీసుకొని మోడీ ఇంటి ముంగట కూర్చునేవాడు. ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగార్ ఆపేవాడు, అడవికి వెళ్ళేవాడు, ఆ బిడ్డను పట్టుకొచ్చేవాళ్ళు. అదేవిధంగా మనం ప్రయత్నిస్తున్నాం, అన్ని సంఘాలను తీసుకొని ఒక చిన్న ర్యాలీలాగా చేసి మనకు వీలైతే మనం మోడీ గారికి ఒక లెటర్ రాయడం జరుగుతుంది. నిన్న గద్దరన్న విమలా గద్దర్ గారు గవర్నర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. అట్లాగే ప్రెసిడెంట్కి, మరి మన ప్రధానమంత్రి గారికి, హోంశాఖ మంత్రి గారు కూడా పత్రాన్ని రాసి స్పీడ్ పోస్ట్ ద్వారా ఈరోజు రిజిస్టర్ పోస్ట్ చేశాము. అట్లాగే మెయిల్ త్రూ చేశాము. మనం అందరం ఒక ఉద్యమాన్ని ఎంచుకుందాం. ఆ ఉద్యమానం ఏంటంటే పోస్ట్ కార్డ్ పీస్ లెటర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎ పీస్ రిక్వెస్టింగ్ లెటర్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ద మోడీ. ఏంటంటే మనం అందరం ఎవరైతే తప్పు జరుగుతుందని ఫీల్ అయిన వాళ్ళు మనం ఏం చేయగలుగుతాం, ఎలా కొట్లాడగలుగుతాం, వాళ్ళకి అందరికి ఒక లెటర్ రాద్దాం, ప్లీజ్ స్టాప్ ది ఆపరేషన్ కగార్. వాళ్ళు నిజంగా తప్పు చేస్తున్నారంటే భారత రాజ్యాంగం ప్రకారం బయటికి తీసుకురండి, కోర్ట్ అనేది ఉంది, ప్రూవ్ చేయండి, అప్పుడు ఊరేయండి, మేము కూడా నిలబడతాం. మీరు వాళ్ళు చేసిన తప్పుని రాజ్యాంగబద్ధంగా ప్రూవ్ చేయకుండా మీకు వాళ్ళని శిక్షించే హక్కు మీకు ఎవరిచ్చారు అనేది ప్రశ్న. వాళ్ళు చేసిన తప్పు ఏంటని ప్రూవ్ చేయాలి. వాళ్ళు తప్పు చేయకుండా వాళ్ళు శాంతి భద్రతకు లోటు, ఎక్కడ శాంతి భద్రతకు లోటు కలిగిస్తున్నారు? వాళ్ళ రేపిస్టులా? రేపులు చేసిన వాళ్ళు కాలర్ ఎగలేసుకొని తిరుగుతున్నారు, రైట్? వాళ్ళ భూదందాల మీసాలు తిప్పుకొని తిరుగుతున్నారు. వాళ్ళ దళారీలు కాలర్ లేపుకొని తిప్పుతున్నారు. స్త్రీలను అవమానించేవాళ్ళు, పిల్లల్ని రేప్ చేసేవాళ్ళు, దాడులు చేసేవారు, ఇళ్ళలు గుంజుకునేవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకుంటే ప్రజల్ని మోసం చేసేవాళ్ళు, కల్తీ సామాన్లు అమ్మేవాళ్ళు, వాళ్ళంతా జనజీవన స్రవంతిలో తిరిగితే ఏ బిడ్డల ఆదివాసీ బిడ్డలు మా నీళ్ళు మాకు కావాలి, మా ఒక్క బుక్క గంజి బుక్క మాకు కావాలి, మా పూరి గుడిస మాకు ఉండనియండి, మేము ఏదో కట్టలు కొట్టుకొని వచ్చి బతుకుతాం, మా ఉద్యోగం మాకు ఉండని అంటే వాళ్ళని మీరు శాంతికి భంగం కలిగిస్తున్నారు అని చంపడం అనేది రాజ్యాంగబద్ధంగా లేదు. మీరు రాజ్యాంగాన్ని అమలుపరుస్తలేరు, మీరు నిజమైన ద్రోహులు అని ప్రజలకు తెలియజేస్తున్నారు. గద్దరను ఉంటే మాత్రం తప్పకుండా కలిసిపోదమా, మనం నడచిపోదమా, ఆపరేషన్ కగార్ని ఆపివేద్దామా, మనం పోరు చేద్దామా, అడివన్నల బిడ్డల్ని కాపాడుకుందామా, వాళ్ళ కోసం పరుగులు నడుద్దామా, కాలే గుండెల్లోన మంటలవుదమా, పెనుమంటలవుదమా, కన్నీళ్ళు తూడ్దమా, కలిసిపోదమా, మనం నడసిపోదమా, మన ఆదివాసి బిడ్డలను కాపాడుకుందామా, మనం పోరు చేద్దామా అని ఏదో ఒక పాట అల్లి లక్షలాదిగా ప్రజల్ని కదిలించి తీసుకొని పోతారు. ఇదే సందర్భంగా గద్దరన్న గారు నిత్యం అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పాడే ఒక పాట. గద్దరన్న గారు అమరవీరుల గురించి లక్షలాదిగా పాటలు రాశారు. ఈ పాట ప్రతి ఒక్క మనిషిని కదిలిస్తుంది. ఆ పాట అమరవీరులకు అందరికీ అంకితం. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలమ్మో మా కూనలు, వీరులారా రాడికల్లా శూరులారా, రైతు కూలి బిడ్డలారా, మీరు ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలల్లో గలిసినారు, సుక్కలల్లో గలిసి మీరు సూరులయ్యే వెలిగినారు,
మీరు ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలైండ్రా మా బిడ్డలు మీరు ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలైండ్రా మా కూనలు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. మనమందరం అదే చేద్దాము. జర్నలిస్ట్గా ఎంత వీలైతే అంత మా లాంటి వాళ్ళు, రాజకీయాలు ఉన్నవాళ్ళు ఎంత వీలైతే అంత వీలై మనం రిప్రజెంటేషన్ చేసి ఒక వినతి పత్రాన్ని ప్రజలకందరూ కోరేదేంది, వినతి పత్రం, ఏ స్మాల్ లెటర్, ఏ స్మాల్ మెయిల్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, టు ది హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఏ స్మాల్ రిక్వెస్ట్. Please stop Operation Kagar. Please do implement the constitutional rights and save the Adivasis. Give them opportunity to speak out, express, so that let them be proved whether they are wrong or right. If they are wrong, definitely they will be punished as per the rule. If they are correct, let us give a chance for them to change and be with us. మనం ఇప్పుడు చూసినట్టయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంఘాల మద్దతు పెరుగుతూ ఉంది, మావోయిస్టుల మీద సానుభూతి పెరుగుతూ ఉంది, యువకులు, విద్యార్థులు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా కలిసి వచ్చి ఆ కగారును ఆపేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చంటే మళ్ళీ ఒక ఉద్యమానికి నాందిగా చూడొచ్చంటారా? తప్పకుండా అండి. ఇందాక చెప్పాను కదా, అది మనం చరిత్ర చూసుకుంటే చూడాలి. చరిత్రలో ఏ రాజు అయితే తమ ప్రజలని అణిచివేస్తారో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు ఎలా ఉంటుందంటే ఏదో యూనివర్సిటీలోనో ఏదో కాలేజ్లోనో చూసి తిరుగుబాటు కాదండి. యు ఆర్ నాట్ బీన్ ట్రైన్డ్. తిరుగుబాటు తల్లి అన్నం పెట్టకపోతే ఒక చిన్నారి 2 ఏళ్ల బిడ్డ తిరుగుబాటు చేస్తుంది. ఒక కొడుకు తన తల్లిదండ్రులు చూడకపోతే ఆ ముసలి తండ్రి రేపో మాపో చనిపోయే 80 ఏళ్ల తండ్రి తిరుగుబాటు చేస్తాడు కొడుకు మీద. అది తిరుగుబాటం. ఎక్కడైతే అణిచివేత ఉంటుందో, ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ ప్రజలు ముక్తఖండంగా తిరుగుబాటు చేస్తారు. దట్ ఈజ్ లా ఆఫ్ నేచర్. అది నేచర్ నేర్పించింది. సో ఖచ్చితంగా ప్రజలు దీన్ని చాలా గుండెలకు తీసుకున్నారు. ఒక స్త్రీగా చెప్తున్నాను, కుక్కల్లాగా చంపేసి కుక్కల్లాగా పశువుల్లాగా వాళ్ళని పందుల్లాగా శవాలను మోసుకొని పోతుంటే ఏ తల్లికి, ఏ బిడ్డకు, ఏ మనిషికి, మనసున్న మనిషికి చూస్తున్నా గుండెలు తల్లించిపోతున్నాయి. అందుకే తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళు నక్సలైట్లు కాదు, మావోయిస్టులు కాదు, పుస్తకాలు చదవలే, వాళ్ళకు ఎవరో కూడా తెలియదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, దే డజంట్ నో ఎనీథింగ్. వాళ్ళంతా యూకేలో ఉంటారు. వాళ్ళు కాల్ చేస్తారు, ఏంటి వెన్నెల మన ఇండియాలో ఏమవుతుంది, అసలుకి ఇంతమంది చనిపోతున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఆర్ నాట్ రెస్పాండింగ్. మళ్ళీ మన మనుషులు ఇలా చంపితే రేపు మన పరిస్థితి ఏమవుతుందని ఎక్కడో ఉన్న మన దేశ ప్రజలు, మన భారతదేశం ఏంటి, మన పిల్లల్ని ఇలా చంపుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. సో ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటుగా ప్రజలు ముక్తకంఠంగా తిరుగుబాటై యుద్ధాన్ని చేస్తారు. ఆ యుద్ధంలో ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధమవుతారు ప్రజలు. ఇది మోదీ గారు, బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా, దాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఏదైతే గద్దరన్న చెప్పిండో కాళ్ళ కిందున్న దుమ్ము ఎగిరి కళ్ళలో పడుతుంది గాలి వచ్చినప్పుడు. అంటే ఆ గాలి మీన్స్ ఒక ఉద్యమం, ఒక తిరుగుబాటు, ఒక చైతన్యం సమాజంలో వస్తే ఖచ్చితంగా తిరుగుబాటుతారు, ప్రజలు తిరగబడతారు అని చెప్పి ఏదైతే ఇప్పుడు సమాజంలో మావోయిస్టుల పట్ల సానుభూతి పెరుగుతూ ఉన్నదో ఆపరేషన్ కగారును నిలిపివేసి మావోయిస్టులపై ఏకపక్షంగా దాడులు చేసి చంపేయడం అవుతుందో దాన్ని ఆపాలని చెప్పేసి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతూ ఉన్నది. ఇదే విషయాన్ని వెన్నెల కగారు కూడా చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.